శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూన్ 2026 నుండి 30th జూన్ నెల్లాళ్ళు 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి కుజులు వృషభంలోను, కుజుడు 21st నుంచి వస్తాడండి, 21st జూన్ నుంచి. అంతేకాకుండా బుధ గురు శుక్ర రవులు అంటే రవి బుధ గురు శుక్రులు మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 15th జూన్ నుంచి కూడా రవి మారిపోతున్నాడు. అంతేకాకుండా కర్కాటకంలో గురుడు 2nd నుంచి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. అంతేకాకుండా చతుర్థ భావం అంటే కర్కాటక రాశిలో చతుర్థ భావం కాదు, బట్ కర్కాటక రాశుల్లో గురుడు, శుక్రుడు, బుధుడు ఏమో 22nd నుంచి వస్తున్నాడు. 8th జూన్ నుంచి గురుడు కూడా మారిపోతున్నాడు. ఇంత ప్లానెటరీ పొజిషన్స్ బాగా మారిపోయాయండి. సింహరాశిలో కేతువు, రాహు కుంభరాశిలో, మీనరాశిలో శనీశ్వరుడు. ఇక్కడ ఏమైందంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయండి మనకి. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే దేశాల మీద, మన రాష్ట్రాల మీద, అలాగే మన ప్రజల మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముందుగా రాశిలోనే కుజుడు ఉన్నాడు. కుజుడు ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనిలోనూ ఉత్సాహం, కొద్దిపాటి కోపము, ప్రతి పనిలోనూ సక్సెస్ అయ్యాలనే తపన ఉంటాయండి మీకు. ముఖ్యంగా జాబ్ విషయంలో మాత్రం చేంజెస్ అవుతామని చూస్తుంటారు. చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. కుజుడు మేషరాశిలో ఉండడం కారణం. అంటే ఈ జాబ్లు మారిపోదామా, ఇంకో జాబ్ చేద్దామా అన్నట్టుగా మీరు ఉంటారు. కానీ చాలా తెలివైన వారండి మీరు. అంతేకాకుండా మీ కుజుడే 21st జూన్ వృషభ రాశిలోకి వస్తున్నాడు. అంటే రవి కుజులు కాంబినేషన్ ఉన్నారు అక్కడ వృషభ రాశిలో. సో అక్కడ ఏమవుతుందంటే ద్వితీయ భావంలో రవి కుజులు అంటే అది కూడా ఫైరీ సైన్. తృతీయంలో రవి కుజులు మంచివాళ్ళు కాదు, కానీ లగ్నాధిపతిగా మీ కుజుడు మీ రాశిలో ద్వితీయ భావంలో ఉండము, మీ పంచమాధిపతి అయినటువంటి గురుడు కూడా రవి కూడా మీ ద్వితీయ భావంలో ఉండడం వలన సంతానం వలన ధనప్రాప్తి, అలాగే విద్యలో కూడా అధికంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కొద్దిపాటి కోపాలు అవన్నీ ఉంటాయండి మీకు. కానీ బుధ గురు శుక్ర రవులు 15th నుంచి రవి బుధులు మిథున రాశిలోకి ఉంటున్నారు. మిథున రాశిలో అంటే రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉంటారని మర్చిపోకూడదు మనం. బుధాదిత్య యోగంలో ఉన్నారంటే ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడము, మ్యాథమెటిషియన్గా, ఇంజనీర్గా, ఇంకా చెప్పాలంటే ఆడిటర్స్గా, ఇంకా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్, కళారంగంలో మీకు ప్రతిభ కనపరిచేవారుగా మీరు ఉంటారు. శాస్త్రజ్ఞులు కూడా ఇలాగ ఉంటారు. పైగా బుధ గురుల కాంబినేషను చాలా తెలివితేటలు ఉండడము, అలాగే జ్ఞాన సంపదలు పెంచుకోవడము, బుద్ధి బలంతో విజయం సాధించడము జరుగుతాయండి మీకు. అంతేకాకుండా మీ తోబుట్టువుల ద్వారా ధన సంపాదన మీరు వాళ్ళకి ఇవ్వడము జరుగుతుంది. అంతేకాకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. గురుశుక్కుల కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది అక్కడ. గురుశుక్కుల కాంబినేషన్ వల్ల కూడా ఒక విధమైనటువంటి యోగం అనే చెప్పచ్చు. అంటే మీకు ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడము, అలాగే పనులందు పట్టుదల కలిగి ఉండడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ సక్సెస్ అవ్వడము బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ గురుడు మారిపోతున్నాడు. 2వ తారీఖు నుంచి చతుర్థ భావంలో వచ్చేస్తున్నాడు, ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. బహుశా మీరు యమునా నది పుష్కర స్నానం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. చతుర్థ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, గృహ సౌఖ్యం ఉంటుంది, 1 సంవత్సరం పాటు ఉంటుంది అలా. అంతేకాకుండా తల్లిగారికి బాగుంటుంది, చదువులో ఆటంకాలు లేకుండా దూసుకుపోతూ ఉంటారు. చాలా గ్రేట్ అండి. గురుడు అద్భుతమైన యోగంలో ఉన్నాడంటే చతుర్థ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ మీకు చతుర్థ భావం ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు, ఖచ్చితంగా ఉంటుంది. బహుశా విద్య రీత్యా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడితో కలిసినటువంటి బుధుడు అంటే 8th ఏమో శుక్రుడు వస్తున్నాడు చతుర్థ భావంలోకి. ద్వితీయాధిపతి 2nd భావంలోకి వచ్చేస్తున్నాడు. తల్లి వర్ణ ధనాదాయం, మీకు చదువుకోవడానికి డబ్బులు ఆటంకాలు లేకుండా ఉండడం. బుధ శుక్రుడు కాంబినేషన్ వల్ల భూములు, సినిమా రంగంలో ఆపర్చునిటీస్,
అలాగే ఇంటిని నీట్గా ఉంచుకోవడాలు, ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో ఉండడాలు, ఇవన్నీ జరుగుతాయి. గురు బుధ శుక్రుల కాంబినేషను మే నెలలో మీకు చతుర్థ భావంలో ఉన్నారంటే సుఖపడే గీత ఉంటుంది. రైతులకు బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి, అంటే కళారంగంలో ఉన్న వారికి మీకు సినిమా అవకాశాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కేతు ప్రభావం కూడా ఆడపిల్లలు పడడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్ అంటాం మనం, వాటిల్లో కొద్దిగా ఆదాయంలో తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందా నేను చెప్పినట్టుగా కళారంగంలో కూడా మంచి ప్రతిభ కనపరిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు ఎక్కువ జరుగుతాయి. సేవకాజనం ఎక్కువ మంది ఉంటారు. అలాగే మీకు అనారోగ్య సమస్యల నుంచి ఏమైనా ఉంటే వాటి నుంచి తప్పకుండా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానాన్ని గురుడు చూడడమే. భాగ్యాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు. ఖచ్చితంగా చాలా బాగుంది. భాగ్యస్థానం అంటే ఏంటి? అదృష్ట స్థానం. చతుర్థంలో ఉందంటే తల్లిగారికి బాగుంటుంది. ముందర తల్లిగారికి మీరు జాతకం ప్రకారం అదృష్టవంతురాలు ఆవిడ ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం అన్నీ చాలా బాగుంటాయి. అలాగే మీ చదువులు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా గురువు గారితోటి, పీఠాధిపతులతోటి మీరు బహుశా చార్ధామ్ యాత్ర అంటారు సరా, అటువంటివి చేయడము, యమునా నది పుష్కర స్నానాలు గురువుగారితోటి చేయడము, ఇవన్నీ మీకు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. చదువు రీత్యా కూడా విదేశాలు వెళ్తారు, అందులో డౌటే లేదు. దశమ స్థానాన్ని గురుడు చూస్తాడు. గురు శుక్ర బుధుడు గురుడు చూస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఉద్యోగం పోతుంది అనే భయమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జూన్ నుంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. గురుబలం మీకు బాగుంది. కాకపోతే అంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వచ్చి నచ్చని చోటికి ట్రాన్స్ఫర్లు అవుతారు. అది పక్క పెడితే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అంతే. రాహు లాభస్థానంలో ఉన్నాడంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్న వారికి, కోల్ రంగంలోనూ, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వారికి, ఇలాగా మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా 12వ భావంలో శని ఉన్నాడంటే విదేశ పర్యటన చేయిస్తాడండి ఆయన. అంటే బహుశా మీరు ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్తారు, అదే బిజినెస్ రీత్యా విదేశాలు వెళ్తారు. అక్కడ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే అవకాశాలు ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు ఇందా చెప్పినట్టుగానే మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 ఉండడం వలన మీకు జాతకాలు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు చాలా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా నేనన్నీ చెప్పగలను. ఎందుకంటే వివాహము, గృహసౌఖ్యము ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాతకాల్లో కూడా చెప్పచ్చు. అంతేకాకుండా గృహం అంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం చెప్పగలమండి. సో మీకు ఏమాత్రము చెప్పించుకోవాలనుకున్నా, అయితే మీరు మీ స్నేహితులకు కానీ, మీ చుట్టాలకు కానీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా మాది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెడితే నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. ఎవ్వరు కూడా నా పేరు చెప్పి ఎవరు కూడా ఈ చేయడం అనేది ఎక్కడ లేదు. సరేనండి. ముఖ్యంగా మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవాలి. అవునా? ఇక్కడ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉంటుంది. ఎందుకంటే జూన్ నెలలో ఒకటే ఉంటుందని ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. జూన్ నెలలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు. అవునా? 12 రాశుల మీద ప్రభావం ఉండి తీరుతుంది. కొద్దో గొప్ప చెడు ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. చెడు ప్రభావం తక్కువ, మంచి ప్రభావం ఎక్కువే ఉండడానికి అవకాశాలు ఉండి తీరుతాయి. ఈ గురుడు కూడా యమునా నది పుష్కర స్థానాలని బాగా చేయించి తీరుతాడు అందరినీ, చాలా మందిని. ఎందుకు? కర్కాటక రాశిలో గురుడు ఉండడం వలన, మీన రాశాధిపతి అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో, జలతత్వ రాశిలో ఉండడం వలన గురువు గారిని, పీఠాధిపతిని కలిసే యోగము, వాళ్ళ పాద పూజ చేసుకునే అదృష్టము. గురువుగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏ భగవంతుని పూజించినా ముందర ముఖ్యంగా గురువుగారికే పూజించాలి, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. గురుగారే మనకు మెయిన్. సో గురువుగారులు, పీఠాధిపతులు కలుస్తారు. అలాగే గురు ప్రభావం వలన కూడా యమునాది పుష్కరాలు, తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు. సరే, ఇప్పుడు మీరు పూజించవలసిన దేవుడు ఎవరు?
అంటే గురువు గారులే ఫస్ట్. తర్వాత మేధా సహిత దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారిని పూజించడం వల్ల సకల విద్యలు, అలాగే మేధస్సు, ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు, సత్ప్రవర్తన, అవన్నీ కూడా గురు ప్రభావం వల్లనే, దక్షిణామూర్తి గారి వల్లనే కలుగుతాయి. అంతకంటే గొప్పది ఏంటి అంటే వ్యాస భగవానుడిని, స్వామివారిని, వ్యాస భగవాన్ కూడా పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారండి. వాళ్ళకి గ్రహాల వలన వచ్చే దోషాలు ఏమీ ఉండకుండా పరిహారం అయిపోతుంటాయి. అంతేకాకుండా విష్ణుమూర్తిని ఏ అవతారంలో ఉన్నా సరే ఆ విష్ణుమూర్తిని పూజించడం వలన, తులసి మాలని సమర్పించడం వలన, అమ్మవారిని మల్లెపూలు అంటాం కదా, అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కనకదుర్గ ఈ అమ్మవారు కానీ, ఎవరైనా సరే ఆవిడ మల్లెపూలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించడం వల్ల సకల శుభాలు కలగడం కాకుండా ఈ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్లో ఉన్న ప్రభావాలు కూడా, దోషాలు కూడా తగ్గి సర్వ శుభాలు కలగడం కాకుండా రాష్ట్రాల మీద కూడా, దేశాల మీద కూడా మంచి ప్రభావం కలిగేట్టుగా గురుడే చూడబోతున్నాడు. సో ఈ విధంగా మీరు గురువు సంబంధించిన పూజలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరందరూ కూడా సర్వ సుఖాలు కలగాలని, మీ ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఎప్పుడు ఆనందంగా ఉంటాయని, మీ అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.